హలో గైస్, వెల్కమ్ టు క్రిక్ 360. చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ అయిపోయిన తర్వాత సన్ రైజర్స్ హైదరాబాద్ వాళ్ళు ఒక అద్భుతమైన విక్టరీని సొంతం చేసుకున్నారు. దాంతో ఫస్ట్ 3 స్పాట్స్ అయితే సీల్ అయిపోయాయి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటన్స్ అండ్ సన్ రైజర్స్ హైదరాబాద్ వాళ్ళు అయితే ఆ 3 స్పాట్స్ని అయితే ఫిల్ చేశారనమాట. ఇంకా సీల్ చేశారు. ఇప్పుడు మిగిలి ఉన్నది ఒకే ఒక స్పాట్, అది 4th స్పాట్ మాత్రమే. ఆ స్పాట్ కోసం ఇప్పుడు లక్నో సూపర్ జైంట్స్ అండ్ ముంబై ఇండియన్స్ తప్పిస్తే మిగతా అన్ని టీంలు పోటీ పడుతున్నారు అనమాట. 1:5 అని చెప్పాలి. కొన్ని టీమ్స్కి గ్రేట్ ఛాన్స్ ఉంటే ఇంకొన్ని టీమ్స్కి స్లైట్ ఛాన్స్ ఉంది. సో ఏ టీంకు ఏం జరిగితే వాళ్ళు 4th స్పాట్లో ఫినిష్ చేయడానికి అవకాశం ఉంటుంది అనేది ఈ వీడియో అయితే. సో వీడియో అయితే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చివరి దాకా అయితే చూసేయండి. క్వాలిఫికేషన్ సినారియోస్ ఖచ్చితంగా మీకు మంచి కిక్ ఇస్తాయి కాబట్టి. మెయిన్ వీడియోలోకి వెళ్ళే కంటే ముందు ఒక్క డిస్క్లైమర్. మేము ఈ వీడియోని రికార్డ్ చేస్తుంది వచ్చేసి లక్నో సూపర్ జైంట్స్ అండ్ రాజస్థాన్ రాయల్స్కి మధ్య మ్యాచ్ ఉంది కదా, ఆ మ్యాచ్ కంటే ముందు రికార్డ్ చేస్తున్నాం. సో మీరు అవి కూడా గుర్తించగలరని ఆలోచిస్తున్నాం. అలాంగ్ విత్ దట్ ఏ పాయింట్ ఆఫ్ టైంలో మా యొక్క వీడియో మీకు నచ్చుతున్నారు, మా ఎఫర్ట్స్ మీకు నచ్చుతున్నా, ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎగ్జిస్టింగ్ సబ్స్క్రైబర్స్ అయితే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సబ్స్క్రైబింగ్. నంబర్ 5 కోల్కతా నైట్ రైడర్స్. ఆడిన మ్యాచ్లు 12, గెలిచిన మ్యాచ్లు 5, ఉన్న పాయింట్లు 11. ఎందుకు 11 పాయింట్లు ఉన్నాయంటే అక్కడ పంజాబ్ కింగ్స్ వాళ్ళతో జరిగిన మ్యాచ్లో ఆ వర్షం కారణం వల్ల రద్దు అయిపోవడంతో వాళ్ళకు ఒకటి ఎక్స్ట్రా పాయింట్ వచ్చింది కాబట్టి ఇప్పుడు మరి కోల్కతా నైట్ రైడర్స్ వాళ్ళు క్వాలిఫై కావాలంటే వాళ్ళకున్న 2 out of 2 మ్యాచెస్ అయితే ఫస్ట్ గెలవాలి అగేన్స్ట్ ముంబై ఇండియన్స్ అండ్ ఢిల్లీ క్యాపిటల్స్. అప్పుడు వాళ్ళు 15 పాయింట్లకి చేరుకోగలరు. సో దీంతో వాళ్ళు క్వాలిఫై కాగలరు అంటే లేదు, వాళ్ళు వచ్చేసి వేరే వాళ్ళ రిజల్ట్ మీద అయితే ఆధారపడాల్సి వస్తుంది అనమాట. ఫస్ట్ వచ్చేసి పంజాబ్ కింగ్స్ వాళ్ళకి లక్నో సూపర్ జైంట్స్తో ఒక మ్యాచ్ ఉంటుంది. అది ఖచ్చితంగా లక్నో సూపర్ జైంట్స్ వాళ్ళు గెలవాలి, పంజాబ్ కింగ్స్ వాళ్ళు ఓడిపోవాలి. అదొకటేనా అంటే కాదు. ఆ తర్వాత వచ్చేసి రాజస్థాన్ రాయల్స్ వాళ్ళకి 2 మ్యాచెస్ ఉన్నాయి, లక్నో సూపర్ జైంట్స్తో, ఆ తర్వాత వచ్చేసి ముంబై ఇండియన్స్తో. ఏదో ఒక మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ వాళ్ళు ఓడిపోతే కనుక అప్పుడు వాళ్ళు కూడా 14 పాయింట్లతోని ఎండ్ చేయగలరు కాబట్టి టోర్నమెంట్ని. అప్పుడు కోల్కతా నైట్ రైడర్స్ వాళ్ళు 2 out of 2 మ్యాచెస్ గెలిస్తే 15 పాయింట్లతో ఉంటారు కాబట్టి వాళ్ళు అలా క్వాలిఫై కాగలరు. ఒకవేళ వాళ్ళు 2లో ఒక మ్యాచ్ ఓడిపోయినా కూడా ఇంకా వాళ్ళు క్వాలిఫై అవ్వడానికి అవకాశాలు ఏమాత్రం ఉండవు. వాళ్ళు కూడా పెట్టేబేడ సర్దేసుకోవాల్సిందే. నంబర్ 4 ఢిల్లీ క్యాపిటల్స్. ఆడిన మ్యాచ్లు 13, గెలిచిన మ్యాచ్లు 6, ఉన్న పాయింట్లు 12. వీళ్ళు క్వాలిఫై కావాలంటే ఫస్ట్ వాళ్ళకున్న ఒక మ్యాచ్ కోల్కతాతో ఉంది కదా, ఆ ఒక్క మ్యాచ్ ఖచ్చితంగా గెలవాలి. సో దాంతో అయితే కోల్కతా నైట్ రైడర్స్ని అయితే ఫస్ట్ ఎలిమినేట్ చేసేయచ్చు అనమాట. ఎందుకంటే కోల్కతా నైట్ రైడర్స్ వాళ్ళు రెండిట్లో ఒకటి ఓడిపోయిన చాలన్నమాట. వాళ్ళు జస్ట్ 13 పాయింట్స్తో మాత్రమే ఎండ్ చేయగలరు కాబట్టి సో ఢిల్లీ క్యాపిటల్స్ వాళ్ళు కోల్కతాతో ఉన్న మ్యాచ్ ఖచ్చితంగా గెలవాలి. మరి ఇంతేనా సరిపోతుందా అంటే లేదు. ఫస్ట్ వచ్చేసి రాజస్థాన్ రాయల్స్ వాళ్ళు 2 out of 2 మ్యాచెస్ అయితే వాళ్ళు ఓడిపోవాలి. అప్పుడు వాళ్ళు వచ్చేసి 12 పాయింట్లతో మాత్రమే వాళ్ళ యొక్క టోర్నమెంట్ ఎండ్ చేస్తారు. ఒకవేళ 2 మ్యాచెస్లో ఒకటి గెలిచి ఒకటి ఓడిపోయినా కూడా ఏమవ్వాలంటే ఒక మ్యాచ్ గెలిచిన మ్యాచ్ రన్ రేట్ చాలా దగ్గరగా గెలగలగాలి ఎవరు, రాజస్థాన్ రాయల్స్ వాళ్ళు. ఆ తర్వాత ఇంకా ఓడిపోయిన మ్యాచ్ వచ్చేసి చాలా దారుణంగా ఓడిపోవాలి. ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్ వాళ్ళు ఈ మ్యాచ్ బాగా గట్టిగా గెలవాలి కోల్కతా నైట్ రైడర్స్తో, అప్పుడు ఆ ఏదైనా సినారీ వస్తుంది. ఆ తర్వాత వచ్చేసి ఇంకొకటి వాళ్ళకి అడ్డు ఏదైనా ఉందంటే గుజరాత్ టైటన్స్తో చెన్నై సూపర్ కింగ్స్ వాళ్ళు కూడా ఓడిపోవాలి. దాంతోపాటు పంజాబ్ కింగ్స్ వాళ్ళు లక్నో సూపర్ జైంట్స్తో ఓడిపోవాలి. అలా అయితే ఢిల్లీ క్యాపిటల్స్ వాళ్ళు 14 పాయింట్స్తో ఎండ్ చేస్తారు టోర్నమెంట్ని. మిగతా వాళ్ళని అట్లా ఎలిమినేట్ చేయొచ్చు ఒకవేళ వాళ్ళు అనుకున్న రిజల్ట్స్ ఇట్లా వస్తే గనక. నంబర్ 3 చెన్నై సూపర్ కింగ్స్. ఆడిన మ్యాచ్లు 13, గెలిచిన మ్యాచ్లు 6, ఉన్న పాయింట్లు 12. చెన్నై సూపర్ కింగ్స్ వాళ్ళు ప్లే ఆఫ్ క్వాలిఫై కావాలంటే ఫస్ట్ గుజరాత్ టైటన్స్తో ఉన్న ఏకైక మ్యాచ్ని వాళ్ళు మస్ట్గా గెలవగలగాలి. ఆ తర్వాత వచ్చేసి మిగతా రిజల్ట్స్ ఎలా అనుగుణంగా రావాలంటే పంజాబ్ కింగ్స్ వాళ్ళకి ఏకైక మ్యాచ్ లక్నో సూపర్ జైంట్స్తో ఉంది కదా, అది ఓడిపోవాలి. తర్వాత వచ్చేసి లక్నో సూపర్ జైంట్స్తో అండ్ ముంబై ఇండియన్స్తో రాజస్థాన్ రాయల్స్కి 2 మ్యాచ్లు ఉన్నాయి, వాళ్ళైతే 2 out of 2 ఓడిపోవాలి. ఆ తర్వాత వచ్చేసి కోల్కతా నైట్ రైడర్స్ 2 out of 1 మ్యాచ్ అయితే ఓడిపోవాలి. అది కూడా ఒకవేళ ఢిల్లీ క్యాపిటల్స్తో కోల్కతా నైట్ రైడర్స్ వాళ్ళు గెలిచి ముంబై ఇండియన్స్తో కోల్కతా నైట్ రైడర్స్ వాళ్ళు ఓడిపోయారనుకోండి, అప్పుడు వచ్చేసి కోల్కతా నైట్ రైడర్స్ 1 మ్యాచ్ గెలిచినది, ఢిల్లీ క్యాపిటల్స్కి ఉన్న 1 మ్యాచ్ కూడా కోల్కతా నైట్ రైడర్స్ ఓడిపోతారు కాబట్టి అప్పుడు వాళ్ళనైతే అలా ఎలిమినేట్ చేసేచ్చు అన్ని టీమ్స్ని. సో వీళ్ళు అప్పుడు 14 పాయింట్స్తో కూడా అక్కడ ప్లే ఆఫ్ లేకి అడుగు పెట్టచ్చు. నంబర్ 4 పంజాబ్ కింగ్స్. ఆడిన మ్యాచ్లు 13,
గెలిచిన మ్యాచ్లు 6, ఉన్న పాయింట్లు 13. ఒక ఎక్స్ట్రా పాయింట్ అయితే యాడ్ అయింది కోల్కతా నైట్ రైడర్స్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దవడం వల్ల. ఫస్ట్ లెగ్ ఆఫ్ ద టోర్నమెంట్ అంతా చూస్తే పంజాబ్ కింగ్స్ని అమ్మో పంజాబ్ కింగ్స్ అనిపించింది. తర్వాత సెకండ్ ఫేజ్ ఆఫ్ ద ఐపీఎల్ చూసిన తర్వాత అయ్యో పంజాబ్ కింగ్స్ అని అనిపించగా ఎవరికైనా తప్పదు. సో అన్ని వేరే విషయాలు అనుకుని మరి వీళ్ళ క్వాలిఫికేషన్ సినారియో ఎలా ఉంటుందంటే సింపుల్. వీళ్ళైతే ఫస్ట్ వచ్చేసి ఉన్న ఒక మ్యాచ్ని అయితే గెలవగలగాలి అగెయిన్స్ట్ లక్నో సూపర్ జైంట్స్. ఆ తర్వాత వచ్చేసి వాళ్ళు జస్ట్ ఒక రిజల్ట్ కోసం అయితే వెయిట్ చేయాలి. అదేంటంటే కనుక లక్నో సూపర్ జైంట్స్ అండ్ ముంబై ఇండియన్స్ రాజస్థాన్ రాయల్స్కి 2 మ్యాచ్లు ఉన్నాయి కదా, అందులో ఏదో ఒక మ్యాచ్ ఓడిపోయి ఆ తర్వాత వచ్చేసి ఇంకా మిగతా టీంలు ఎలా అయినా కూడా పర్వాలేదనమాట. వాళ్ళు ఒక మ్యాచ్ ఆ ఉన్న మ్యాచ్ గెలిస్తే. లేదు ఒకవేళ వాళ్ళు ఆ మ్యాచ్ కూడా ఓడిపోయారనుకుంటే అప్పుడు కూడా ఒక ఫెయిర్ ఛాన్స్ కాదు కానీ చాలా స్లైట్ ఛాన్స్ అయితే ఉంటుంది. అదేంటంటే కనుక ఫస్ట్ రాజస్థాన్ రాయల్స్ వాళ్ళు అయితే 2 out of 2 మ్యాచెస్ ఓడిపోవాలి. తర్వాత వచ్చేసి ఢిల్లీ క్యాపిటల్స్ వాళ్ళు ఉన్న ఒక మ్యాచ్ ఓడిపోవాలి అగెన్స్ట్ కేకేఆర్ వాళ్ళు ఢిల్లీ క్యాపిటల్స్ మీద గెలవాలి. ఆ తర్వాత వచ్చేసి ముంబై ఇండియన్స్ మీద వాళ్ళు ఆ మ్యాచ్ ఓడిపోవాలి. తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ వాళ్ళు గుజరాత్ టైటన్స్ ఉన్న మ్యాచ్ ఓడిపోవాలి. అలా అయితే ఆ 13 పాయింట్లు కూడా ఎవరు రీచ్ కాలేరు. అట్లయితే కనుక ఒకవేళ వాళ్ళకి ఆ స్లైట్ ఛాన్స్ అయితే ఉంటుంది. కేకేఆర్ వాళ్ళు ఒకవేళ 13 పాయింట్లకి రీచ్ అయినా కూడా అక్కడ ఏమవుతుందంటే కనుక రన్ రేట్ ప్లేలోకి వస్తుంది కాబట్టి. కాకపోతే నేనంటాను ఒకవేళ పంజాబ్ కింగ్స్ వాళ్ళు అగెయిన్స్ట్ లక్నో సూపర్ జైంట్స్ వాళ్ళు ఓడిపోతే మాత్రం క్వాలిఫై అవ్వడానికి దే డోంట్ డిజర్వ్. ఎందుకంటే నా పర్సనల్ చాయిస్ అది. అలా క్వాలిఫై అవ్వడం కూడా క్వాలిఫై అవ్వడమేనా చెప్పండి 13 పాయింట్లతో. నెంబర్ 1 రాజస్థాన్ రాయల్స్. ఆడిన మ్యాచ్లు 12, గెలిచిన మ్యాచ్లు 6, ఉన్న పాయింట్లు 12. ఏ టీంకైనా ఫెయిర్ ఛాన్స్ ఉంది ప్లే ఆఫ్ క్వాలిఫై అయిపోవడానికి 4th ప్లేస్కి అంటే అది ఖచ్చితంగా రాజస్థాన్ రాయల్స్కి అని చెప్పాలి. ఈ అవుట్ ఆఫ్ 5 టీమ్స్లో అదేంటంటే కనుక స్ట్రైట్ ఫార్వర్డ్ వాళ్ళకున్న 2 out of 2 మ్యాచెస్ గెలిస్తే ఏ టీం యొక్క రిజల్ట్ అవసరం లేకున్నట్టు వాళ్ళైతే వెళ్ళిపోగలరు. ఎందుకంటే ఏ ఒక్క టీం కూడా ఇప్పుడున్న పొజిషన్లో 16 పాయింట్స్ అయితే చేరుకోవడానికి అవకాశం లేదు రాజస్థాన్తో పోలిస్తే ఇప్పుడు. సో దాంతో అయితే వాళ్ళు ఈజీగా ఆ 2 out of 2 మ్యాచెస్ గెలిస్తే వాళ్ళు ప్లే ఆఫ్లోకి అర్హులైపోతారు. లేదా ఒక మ్యాచ్ గెలిచి ఇంకో మ్యాచ్ ఓడిపోతే అప్పుడు వేరే వాళ్ళ రిజల్ట్స్ మీద ఆధారపడాల్సి వస్తుంది. అదేంటంటే కనుక సింపుల్. పంజాబ్ కింగ్స్ వాళ్ళు అయితే ఉన్న ఒక మ్యాచ్ ఓడిపోవాలి. ఎందుకంటే అప్పుడు వాళ్ళు 13 పాయింట్లతోనే ఎండ్ అవుతారు, వీళ్ళు 14 పాయింట్లు ఉంటాయి కాబట్టి. ఆ తర్వాత వచ్చేసి చెన్నై సూపర్ కింగ్స్ వాళ్ళకి గుజరాత్ టైటన్స్ ఉంది కదా, ఆ మ్యాచ్ కూడా చెన్నై సూపర్ కింగ్స్ వాళ్ళు ఓడిపోవాలి. ఇంకా తర్వాత వచ్చేసి కోల్కతా నైట్ రైడర్స్ వాళ్ళైతే 2 out of 2 మ్యాచెస్ ఓడిపోవాలి ఆర్ 2 out of 1 మ్యాచ్ అయితే ఓడిపోవాలి. తర్వాత వచ్చేసి ఢిల్లీ క్యాపిటల్స్ వాళ్ళు ఉన్న ఒక మ్యాచ్ని కూడా వాళ్ళు ఓడిపోతే కనుక వీళ్ళు అప్పుడైతే ఆ క్వాలిఫై అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో క్వాలిఫికేషన్ సినారియోస్ అయితే ఇలా ఉన్నాయన్నమాట. బట్ నాకున్న పర్సనల్ ఒపీనియన్ ప్రకారం ఎవరు క్వాలిఫై అవుతారంటే ఫస్ట్ అందరూ చెప్పేది ఆబ్వియస్లీ గ్రేట్ ఛాన్స్ ఎవరికి ఉంది అంటే ఖచ్చితంగా అది రాజస్థాన్ రాయల్స్కి. ఎందుకంటే 2 out of 2 మ్యాచెస్ గెలిస్తే వాళ్ళు స్ట్రైట్ అవే ప్లే ఆఫ్కి అయితే వెళ్ళిపోతారు. కాకపోతే ఒక మ్యాచ్ అయితే ఎందుకో నాకు రాజస్థాన్ రాయల్స్ వాళ్ళు ఎక్కడో దగ్గర అయితే తడబడతారు అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు టీం కాంబినేషన్ దృష్ట్యా అని చెప్తున్నాను. బట్ పంజాబ్ కింగ్స్కి ఎక్కువ అవకాశాలు ఉండే అవకాశం ఉంటుందని నాకైతే అనిపిస్తుంది. ఎందుకో పంజాబ్ కింగ్స్ టాప్ 4లో ఫినిష్ చేస్తుందని నాకైతే ఇక్కడ 6 అని చెప్తుంది అనమాట. జస్ట్ ఇది నా అభిప్రాయం మాత్రమే. బట్ టెక్నికల్గా మాట్లాడుకుంటే మాత్రం రాజస్థాన్ రాయల్స్కి ఎక్కువ అవకాశాలు ఉంటాయని అనిపిస్తుంది అనమాట. సో మరి మీకు ఏ టీం క్వాలిఫై అయ్యే అవకాశం ఉంది మీ 6 సెన్స్ ప్రకారం ఆర్ మీ టెక్నికల్ సైడ్ ప్రకారం కింద కామెంట్లో తెలియజేయండి. మీకు ఏ మాత్రం చిన్న డౌట్ వచ్చినా ఏదైనా అర్థం కాకపోయినా ఏ పాయింట్ ఆఫ్ టైంలో అర్థం కాకపోతే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఖచ్చితంగా మేము మీకు ఆన్సర్ ఇస్తాం విత్ సినారియోస్తో. సో ఇది ఈ వీడియో అయితే. తర్వాత నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. అందరికి సెలవు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.